అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. చంద్రబాబు నాయుడు గారు నిన్న సుదీర్ఘంగా వారి ప్రెస్ మీట్ ద్వారా ఇచ్చిన వివరణ 100% అక్షర సత్యం. ఇవాళ రాష్ట్ర భవిష్యత్తును కాంక్షించే ఎవరైనా సరే దాన్ని స్వాగతిస్తారు. అదే సందర్భంలో ఖచ్చితంగా తెలుగుదేశం శ్రేణుల్లోనే కాదు ప్రజల్లో కూడా చాలా ఎమోషన్స్ ఫ్లేరప్ అయి ఉన్నది వాస్తవం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ప్రజలు భావ ప్రకటన స్వేచ్ఛను కోల్పోయారు. తమ ఆస్తులకు భద్రత లేదని ఫీల్ అయ్యారు. తమ బిడ్డలకు భవిష్యత్తు లేదని ఫీల్ అయ్యారు. అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తు కూడా అదుగతి పాలవుతుంది అని చెప్పని ఆందోళన చెందారు. కాబట్టి ఎన్డీఏ కూటమికి ఇంతటి ఘన విజయం ప్రజలు దక్కించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజుకి ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ అయినా ఎన్డీఏ కూటమైనా సరే తాము ప్రత్యర్థిగా ఎదుర్కొంటున్న నాయకుడు ఒక విలక్షణ శైలి కలిగిన నాయకుడు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన నెల రోజులకి అతను ఢిల్లీలో ధర్నా పెట్టి జరగని హత్యలు జరిగినట్టుగా, జరగని ఆత్మహత్యలు జరిగినట్టుగా, జరగని హత్యాయత్నాలు జరిగినట్టుగా జాతీయ మీడియాను తప్పుదో పట్టిస్తా తప్పుడు గణాంకాలతో రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. అలాగే నెల రోజుల క్రితం పదవి బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టమని చెప్పని డిమాండ్ చేశాడు. అంటే అతని వైఖరి స్పష్టం. అతనికి నిలువెల్ల రాజకీయపు ఎజెండా తప్ప రాష్ట్ర భవిష్యత్తు గురించి, ప్రజాభిప్రాయం గురించి, ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థ గురించి, ప్రజలిచ్చిన తీర్పు గురించి కనీస మాత్రపు గౌరవ మర్యాద లేని వ్యక్తి అనేది మనకందరికీ తెలుసు. కాబట్టే ప్రజలకు స్పష్టమైన తీర్పు ఎన్నికల్లో ఇవ్వటం జరిగింది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని హ్యాండిల్ చేసే సందర్భంలో ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తన రాజకీయ ప్రత్యర్థులు అనే ఏకైక కారణంతో శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారు, కోన రవికుమార్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి జిల్లాలో ఎక్సెప్ట్ ప్రకాశం జిల్లా, రాష్ట్రంలో ఉన్న 13 ఉమ్మడి జిల్లాల్లో ప్రకాశం జిల్లా కూడా తప్పించి మిగిలిన 12 ఉమ్మడి జిల్లాల్లో కూడా చాలా మంది కీలకమైన నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు, అరెస్టులు చేశారు, జైలు పాలు చేశారు. కానీ అంతిమంగా సాధించింది ఏంటి? వాళ్ళు పలానా తప్పు చేశారనే ఒక్క సాక్ష్యాధారాన్ని అతను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళపోయాడు. అంటే వాళ్ళు ఏ తప్పు చేయకున్నా కూడా తన చేతిలో అధికారం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, తనకి వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులనే ఏకైక కారణంతో అరెస్టులు చేసి, మీకు ఒక్క కేసు రిఫరెన్స్ చెప్తా నేను. 350 కోట్ల రూపాయలు ఈఎస్ఐ మందుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పని ఏసీబీ ద్వారా కేసు నమోదు చేసి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకున్న సందర్భంలో కోర్టుకి సబ్మిట్ చేసిన కౌంటర్ లో ఏసీబీ తెలియజేసింది ఏంటి అంటే, అచ్చెన్నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు మాకు ఇంకా దొరకలేదు అని. అంటే ఆయనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు లేకున్నా ఆయన మీద కేసు నమోదు చేశారు. ఫైల్స్ ఆపరేషన్ చేయించుకున్న ఆయన్ని అరెస్ట్ చేసి 100 కిలోమీటర్ల ప్రయాణం చేయించారు. ఆయన్ని 70 రోజుల పాటు జైల్లో ఉంచారు. కరోనా కూడా అంటించారు. కానీ అంతిమంగా నిర్ధారణ చేసింది ఏంటంటే ఆయనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్య